మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన గురించే మనం ఆలోచిస్తున్నప్పుడు వి ఆల్వేస్ థింక్ దట్ వీఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మనమే గొప్పోళ్ళు అనిపిస్తుంది. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఇన్ ఆల్ అవర్ డ్రీమ్స్ ద హీరో ఈజ్ యూ ఓన్లీ. నీకొచ్చేటువంటి ప్రతి కళలో హీరో ఆర్ హీరోయిన్ ఎవరంటే నువ్వే ఉంటావు. ఇన్ ఎవ్రీ డ్రీమ్ ఆఫ్ యువర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ద హీరో, ఇఫ్ యు ఆర్ నాట్ ద హీరోయిన్, యూ విల్ సే ఇట్ ఈస్ అ బ్యాడ్ డ్రీమ్. నీకొచ్చేటువంటి కళలో నువ్వు గనక రాజుగా, నువ్వు గనక రాణిగా ఉండకపోతే, నువ్వు గనక గెలుపు పొందకపోతే దాన్ని ఏమంటావు తెలుసా? యూ కాల్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ డ్రీమ్. అయితే దట్స్ ఓన్లీ ఎ డ్రీమ్ వరల్డ్. ఈవెన్ అవర్ ఇమాజినేటివ్ వరల్డ్ వీ థింక్ వీఆర్ ద బెస్ట్. బట్ అవర్ రియల్ సెన్స్, అవర్ రియల్ లైఫ్, మన నిజ జీవితం, నిజమైనటువంటి అవగాహన ఎప్పుడు బయటపడుతుంది అంటే వెన్ వీ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్స్. ఇతరులతో మనం సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు అవుతూ ఉంటుంది. మెనీ ఆఫ్ యూ ఆర్ మ్యారీడ్. మీలో చాలామంది పెళ్ళైంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బీలిటిల్ యూ, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పుట్ యూ డౌన్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రెజెంట్ టు యూ ద రియాలిటీ. ఇట్స్ విత్ ఎవ్రీ ఫ్యామిలీ. ఇది ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో ఉండేటువంటి విషయమే. బిఫోర్ ద మ్యారేజ్ పీపుల్ కాల్ us ఏంజల్స్. బట్ వన్స్ ద మ్యారేజ్ హ్యాస్ హ్యాపెండ్ and after a few months or weeks, sometimes days, people start calling demons. ఒకప్పుడు ఏంజల్స్ అన్నారు, నువ్వు నా ఏంజల్వి. కానీ కొన్ని దినాల్లోనే నువ్వు నా దెయ్యానివి, నువ్వు నా రాక్షసివి అని అనటానికి కూడా అవకాశం ఉంది. దట్స్ వాట్ హ్యాపన్స్. పెళ్లి కాకముందు నువ్వు నా దేవుడివి, నువ్వు నా రాజువి, నువ్వే నా మాస్టర్వి అనేవాళ్ళు. నువ్వు నా భూతానివి, నన్ను చంపేయటానికి వచ్చినటువంటి నా రాక్షసుడు అనేవాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ వాట్ యూజువల్లీ హ్యాపన్స్ ఇన్ ఎ మ్యారేజ్. యూజువల్లీ, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ షుడ్ హ్యాపన్, బట్ యూజువల్లీ ఇట్ హ్యాపన్స్. ఎందుకు అని అంటే కనుక వెన్ వీ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్స్, ఇతరులతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, వెన్ వీ వాక్ విత్ దెమ్, వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు దెర్ ఆర్ డిఫరెన్సెస్. మనలో భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. అండ్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ సో బిగ్. కొన్నిసార్లు ఎంత పెద్దవైతే అంటే వీ వాంట్ టు గెట్ సెపరేటెడ్ ఫర్ ఎవర్. ఇంకెప్పటికీ ముఖం చూడకూడదు అనే స్థితిగతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇన్ దాట్ సిచ్యువేషన్, అలాంటి స్థితిగతుల్లో ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. చాలా పెద్ద ఇష్యూ అని చెప్పాలి. ఐక్యత అనేది ఎంత పెద్ద ఇష్యూ అని అనటానికి దిస్ వన్ ఎవిడెన్స్ ఈజ్ సఫిషియంట్. ఏంటనంటే జీసస్ క్రైస్ట్ తాను గడిపేటువంటి లాస్ట్ వీక్, చివరి వారంలో గడిపేటువంటి ప్రతి అంశం కూడా జాన్ క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. ఫ్రమ్ 13th చాప్టర్ ఆఫ్ జాన్, ఇట్స్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ వీక్. చివరి వారంలో జరిగింది. 17th చాప్టర్లో దెర్ ఇస్ ఎ ప్రేయర్ కాల్డ్ ద హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన. Do you know what was the main content in that prayer of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి తెలుసా? He prayed to the Father that the believers might be united. విశ్వాసులైనటువంటి వాళ్ళు ఐక్యత కలిగి ఒకటిగా ఉండాలని ప్రార్థన చేశాడు. From that you can understand unity is a really very big issue. ఐక్యత అనేది చాలా కష్టమైనది. వెల్, ఒక చిన్న ఫెలోషిప్, ఎ ఫెలోషిప్ ఆఫ్ 10 believers, there are differences. A fellowship of 6 believers, there are differences. Wife and husband, there are differences. Wife, husband and children, there are differences. చిన్న గుంపుల్లో కూడా there are differences. ఇలాంటి పరిస్థితుల్లో what is necessary to have unity? ఐక్యత ఉండాలి అని అంటే గనక ఏం చేస్తే గనక సాధ్యమవుతుంది? This is the first duty, this is the first responsibility that we should have. మనం కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి బాధ్యతగా మనం చూస్తున్నాం. క్విక్లీ లుకింగ్ బ్యాక్, మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మొదటి 3 అధ్యాయాలకి 66 వచనాలు, 66 వర్సెస్. అండ్ ఇన్ ఆల్ దీస్ 66 వర్సెస్, ఈ 66 వచనాల్లో పౌలు భక్తుడు సిద్ధాంతాన్ని ఇచ్చాడు. He gave us doctrine. First chapter has 23 verses. In that there are 2 issues. The blessings, the heavenly riches
we have in Christ through the triune God. త్రిత్వ దేవుని ద్వారా క్రీస్తులో మనకున్నటువంటి పరలోకపు ఐశ్వర్యం గురించి మొదటి అధ్యాయం 14 వచనాల్లో రాశాడు. From 15th verse to 23rd verse in chapter 1, he prayed for the spiritual values. ఆత్మపరమైన విలువల కోసం ప్రార్థన చేశాడు. Chapter 2, first 10 verses, ఇండివిజువల్ స్పిరిచువల్ జర్నీ గురించి రాశాడు. వ్యక్తిగతంగా ఆత్మ ప్రయాణం కోసం రాసుకుంటూ వచ్చాడు. చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తి క్రీస్తులో సజీవముగా అవ్వటం. ఫ్రమ్ 11th verse to 22nd verse, 11వ వచనం నుంచి 22వ వచనం దాకా, ఆల్ దీస్ బిలీవర్స్ ఫార్మింగ్ ఇంటూ వన్ బాడీ, వన్ సిటీ, వన్ చర్చ్, వన్ కమ్యూనిటీ, ఒక పట్టణంగా, ఒక భవంతిగా, ఒక శరీరముగా, ఒక సంఘముగా ఏర్పడటం గురించి రాసుకుంటూ వచ్చాడు. వితౌట్ ఎనీ బ్యారికేడ్స్, ఎటువంటి అవరోధాలు లేకుండా, గోడలు లేకుండా ఏ విధంగా ఒకటయ్యారు. చాప్టర్ 3, he speaks about the mystery what God has revealed through Paul. పౌలు భక్తుల ద్వారా బహిర్గతమైనటువంటి మర్మం గురించి రాశాడు. The mystery is that all Jews and Gentiles might become one body. యూదులు, యూదేతరులు అందరూ కలిసి ఒక శరీరంగా అవ్వాలని. ఆ తర్వాత he prayed, వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. ఆత్మలో అంటే అంతర్గత పురుషుల్లో శక్తి కలగాలని. ఇన్నర్ బీయింగ్ మే బీ స్ట్రెంగ్థెడ్. నెంబర్ 2, క్రీస్తు మనలో వసించాలని. దట్ క్రైస్ట్ మే ఇండ్వెల్ ఇన్ అస్. మూడోది, దట్ వి మైట్ నో ద డిమెన్షన్స్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క పరిధులు మనము అనుభవించాలని. అండ్ ఫైనలీ, వి మే హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణత మనం కలిగి ఉండాలి. దిస్ ఈస్ 3 chapters. ఈ 3 అధ్యాయాల్లో మనము డాక్ట్రీన్ చూసాం, సిద్ధాంతం చూసాం. We have seen what God has done for us. దేవుడు మన కోసం ఏం చేశాడో ఆయన రాసుకుంటూ వచ్చాడు. Having written that, now he is coming to the responsibilities. మనం చేయాల్సినటువంటి పనుల గురించి ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. I therefore, look at that first 2 words. I therefore, a prisoner for the Lord, urge you to walk in a manner worthy of the calling to which you have been called, with all humility and gentleness, with patience, bearing with one another in love, eager to maintain the unity of the Spirit in the bond of peace. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. Now, having given the details what God has done for us, the work of Christ, క్రీస్తు మన కోసం చేసినటువంటి పని గురించి చెప్పిన తర్వాత, నౌ హీ ఎగ్జార్ట్స్ రిగార్డింగ్ ద వాక్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి నడవడి గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఫ్రమ్ 4th chapter till the 6th chapter we have 89 verses, and in these 89 verses we find one word that is appearing so many times. ఒక పదం పదే పదే కనబడుతూ ఉంటది. And that word is called walk. నడక, నడుచుట, నడబడి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయతోను సాత్వికంతో నడుచుకొనవలనని. 4th chapter 3rd verse. Therefore, a prisoner of the Lord, urge you to walk in a manner worthy of the calling to which you have been called. తర్వాత, walk not like Gentiles in impurity. అపవిత్రతతో అన్యుల వలె నడవద్దు అంటున్నాడు 4వ అధ్యాయం 17వ వచనంలో. వాక్ ఇన్ లవ్ యాజ్ క్రైస్ట్. క్రీస్తుకు వలె మీరు ప్రేమలో నడవండి అని చెప్తున్నాడు 5వ అధ్యాయం 2వ వచనం. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. వెలుగు బిడ్డల వలె నడవండి అని చెప్తున్నాడు 5వ అధ్యాయం 10వ వచనం. వాక్ వైజ్లీ. జ్ఞానముతో మీరు నడుచుకోనండి అని చెప్తున్నాడు 5వ అధ్యాయం 16వ వచనం. సో వి సీ సో మెనీ టైమ్స్ దిస్ వర్డ్ వాక్, నడబడి, నడుచుట. ఇన్ఫాక్ట్ మనం కనుక ఈ 4th chapter 1st verse నుంచి 6th chapter ఎండింగ్ దాకా చూసినట్లయితే there are 4 walks. 4 నడతలు ఉన్నాయి. The first is called the walk in unity. ఐక్యత కలిగి నడవటం. రెండోది walk in purity.
పవిత్రతతో నడవటం. మూడోది వాక్ ఇన్ హార్మనీ, సామరస్యముతో నడవటం. నాలుగోది వాక్ ఇన్ విక్టరీ, విజయోత్సాహముతో నడవటం. దీస్ ఆర్ ద 4 వాక్స్. వాక్ ఇన్ యూనిటీ, వాక్ ఇన్ ప్యూరిటీ, వాక్ ఇన్ హార్మనీ, వాక్ ఇన్ విక్టరీ. ఐక్యత, పవిత్రత, సామరస్యం, చివరిగా విజయం అనేది. జాన్ స్టాట్, he said like this, we need to cultivate unity in fellowship. సహవాసములో ఐక్యత ఉండాలి. ప్యూరిటీ ఇన్ పర్సనల్ లైఫ్, పవిత్రత వ్యక్తిగత జీవితంలో ఉండాలి. హార్మనీ ఇన్ అవర్ హోమ్స్, కుటుంబంలో సామరస్యం అనేది ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు, వాట్ ఫెలోషిప్లో యూనిటీ ఉన్నప్పుడు, లైఫ్లో ప్యూరిటీ ఉన్నప్పుడు, ఫ్యామిలీలో హార్మనీ ఉన్నప్పుడు మనము సాతాను ముందు నిలబడటానికి స్టెబిలిటీ ఉంటుంది అంటాడు. we will have stability to stand against all the powers of evils. My friends, ఒకవేళ ఈవిల్ పవర్ని ఎదుర్కోలేకపోతున్నామంటే, టెంప్టేషన్ కావచ్చు, లేకపోతే పర్సిక్యూషన్ కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కావచ్చు, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్, నీకు ఆ స్టెబిలిటీ లేదనంటే, వన్ ఆఫ్ దీస్ 3 ఆర్ మిస్సింగ్. ఈ 3 ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఐదర్ ఇట్ ఈస్ యూనిటీ, ఆర్ ఇట్ ఈస్ ప్యూరిటీ, ఆర్ ఇట్ ఈస్ హార్మనీ. ఈ 3 ఏదో ఒకటి మిస్ అవుతుందని మనము అర్థం చేసుకోవాలి. సో దిస్ పార్ట్ ఫ్రమ్ చాప్టర్ 4 టు చాప్టర్ 6, ఇట్ స్పీక్స్ అబౌట్ ఆ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. క్రియాశీలకమైన క్రైస్తవ జీవితం గురించి ఇది మనకి బోధిస్తూ ఉంది. నౌ ఓల్డ్ టెస్టమెంట్ లో బుక్ ఆఫ్ జాషువా, న్యూ టెస్టమెంట్ లో ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ఎఫిషియన్స్ ఒకే విధంగా కనబడుతుంది. ఎందుకనంటే బుక్ ఆఫ్ జాషువా ముందు వి హావ్ 5 books. యెహోషువ గ్రంథానికి ముందు 5 పుస్తకాలు ఉన్నాయి. దోస్ ఆర్ కాల్డ్ ద టోరా. దాన్ని ధర్మశాస్త్రము అని అన్నారు. టోరా, పెంటటూక్ అని అన్నారు. ఎందుకంటే దోస్ ఆర్ 5 books, 5 పుస్తకాలు కాబట్టి. దీస్ 5 books గివ్ us ద డాక్ట్రిన్, సిద్ధాంతాన్ని ఇస్తుంది. ద 5 books గివ్ us ద లా, ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉంటుంది. ఆఫ్టర్ గివింగ్ ద డాక్ట్రిన్, నౌ బుక్ ఆఫ్ జాషువాలో మనకు కనబడేది ఏంటి అంటే, నౌ గో అండ్ పొజెస్ ద ల్యాండ్. నువ్వు ఇప్పుడు వెళ్ళు, నువ్వు ఆ యొక్క నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని నువ్వు సొంతం చేసుకో అన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ద ఫస్ట్ 3 chapters ఇట్ స్పీక్స్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకి ఇచ్చింది. నౌ ఫ్రమ్ 4th chapter to 6th chapter, what we can achieve in this world, what we can have in this world, what we should do in this world. ఈ లోకంలో మనం ఏమి కలిగి ఉండగలం, ఈ లోకంలో మనం ఏమి సాధించగలం, ఈ లోకంలో మనం ఏమి చేయగలం, ఇది 4, 5, 6 అధ్యాయాల్లో చెప్తున్నాడు. Now if I have to give you an answer, it's something like this. బుక్ ఆఫ్ జాషువాలో దేవుడు ఏమని చెప్తాడంటే, గో అండ్ పొజెస్ ద ల్యాండ్. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు ఎక్కడైతే కాలు పెడతావో అది నీకు ఇస్తున్నాను. నువ్వు ఒకవేళ వెళ్ళలేదనుకో నీకు ఇవ్వలేను. ఇఫ్ యు వాక్ ఐ విల్ గివ్ యూ, ఇఫ్ యు ప్రొసీడ్ ఐ విల్ గివ్ యూ, ఇఫ్ యు ప్లేస్ యువర్ ఫుట్ ఐ విల్ గివ్ యూ. నీ పాదాన్ని అక్కడ పెడితే కనుక నేను ఇస్తాను. సో టు ఓన్ ద ల్యాండ్, వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దే హ్యావ్ టు వాక్, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇన్ ద సేమ్ వే టు ఓన్ ద బ్లెస్సింగ్స్ గాడ్ హ్యాస్ స్టోర్డ్ ఫర్ అస్. దేవుడు మన కోసం ఆశీర్వాదాల్ని ఆయన దాచిపెట్టి ఉంచాడు. దాన్ని మనం సొంతం చేసుకోవాలి అనుకుంటే గనక, ఇఫ్ యు వాంట్ టు ఓన్ దెమ్, ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ దెమ్, ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దెమ్, వీ హ్యావ్ టు వాక్. మనం నడుచుకుంటూ వెళ్ళాలి, వాటిని క్లెయిమ్ చేసుకుంటూ మనము రావాలి. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ప్యాసేజ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. వీఆర్ గోయింగ్ టు హార్డ్లీ స్టడీ 3 verses, 3 వచనాలు మాత్రమే మనము చదవబోతూ ఉన్నాం. అయితే చాప్టర్ 4 verse 1 to 16 ఇట్స్ అబౌట్ యూనిటీ. Chapter 4 verse 17 to chapter 5 verse 17, it's about purity. Chapter 5 verse 18 to chapter 6 verse 9 is harmony. Chapter 6 verse 10 to the end is about stability or the spiritual warfare. So idi parts anamata, but for now we are going to study about the unity. As I told you, మొదటి 3 chapters, Ephesians మొదటి 3 chapters లో
మనకి డాక్ట్రిన్ ఇవ్వబడింది కదా, సిద్ధాంతం ఇవ్వబడింది కదా, దేవుడు మన కోసం ఏం చేశాడో చెప్పాడు కదా, దానికి అనుగుణంగా ఇప్పుడు జీవించమంటున్నాడు కదా. ఇన్ రెస్పాన్స్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు లివ్ కదా. కాబట్టి దానికి దీనికి చాలా సింకింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ చాప్టర్ 1 వీఆర్ కాల్డ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప చేత పిలవబడ్డాం చాప్టర్ 1లో. చాప్టర్ 4లో వీఆర్ కాల్డ్ టు వాక్ వర్ది. దేవుని పిలుపుకి యోగ్యమైన వ్యక్తులుగా మనం నడవటానికి మనం పిలువబడ్డాం. దేర్ ఆల్సో ఇట్ ఈస్ కాలింగ్, హియర్ ఆల్సో ఇట్ ఈస్ కాలింగ్. రెండో చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో, వి వర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్ బట్ వి వర్ మేడ్ అలైవ్. మరణములో నుంచి జీవములోనికి మనం ప్రయాణం అయిపోయాం. ఇదే విధంగా ఫోర్త్ చాప్టర్లో 17th వర్స్ తర్వాత ఏమంటాడు తెలుసా? పుట్ ఆఫ్ యువర్ గ్రేవ్ క్లోత్స్ అండ్ వాక్ ఇన్ ప్యూరిటీ. మీ ప్రేత వస్త్రాలని పక్కకు తోసేసి పవిత్రంగా మీరు నడవటం నేర్చుకోండి అని అంటున్నాడు. మూడోది కనుక చూసినట్లయితే థర్డ్ చాప్టర్లో జూస్ అండ్ జెంటైల్స్ వర్ రికన్సైల్డ్ అండ్ మేడ్ ఇన్ టు వన్ బాడీ. యూదులు యూదేతరులు కూడా వాళ్ళు రికన్సైల్ అయ్యి, అంటే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అన్ని విభేదాలు కోల్పోయి వాళ్ళు ఒకటిగా మార్చబడ్డారు. ఇన్ ద సేమ్ వే ఇన్ అవర్ ఫ్యామిలీస్ వీ హ్యావ్ టు బికమ్ వన్. దేవుడు ఈ సంఘాన్ని నిలబెట్టింది సాతాను మీద విజయం సాధించడానికి. అందుకే 6వ అధ్యాయంలో సంఘము సాతానుడి ముందు నిలబడాలి. బ్యూటిఫుల్. చాప్టర్ 1 to 3 డాక్ట్రిన్ ఏంటో చాప్టర్ 4 to చాప్టర్ 6 మన యొక్క డ్యూటీ అదే విధంగా ఉంటూ ఉన్నది. మై ఫ్రెండ్స్, ఈ 6 చాప్టర్స్ ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే 6 words గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 6 words. చాప్టర్ 1 ఈజ్ కాలింగ్, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు. చాప్టర్ 2 కన్స్ట్రక్షన్, వ్యక్తిగతంగా మనం కట్టబడ్డాం, సంఘముగా మనం కట్టబడ్డాం. కన్స్ట్రక్షన్. మొదటిది కాలింగ్, పిలుపు. రెండోది కన్స్ట్రక్షన్, కట్టబడ్డాం. మూడోది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఒక సంఘముగా మనం నిలబెట్టబడ్డాం, కాన్స్టిట్యూషన్. నాలుగోది కాండక్ట్, దేవుడు మనల్ని ఒక శీలము కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఒక వర్ది లైఫ్, ఒక ప్యూర్ లైఫ్ ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఐదోది కన్ఫెషన్, మనకున్నటువంటి విభేదాలన్నీ వదులుకొని మనము హార్మనీ కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు, సఖ్యత. దెన్ కమ్స్ ద 6th chapter, కాన్ఫ్లిక్ట్. మనము సాతానుని తలపడగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. కాలింగ్ ఇస్ చాప్టర్ 1, పిలుపు. కన్స్ట్రక్షన్ ఇస్ చాప్టర్ 2. కాన్స్టిట్యూషన్ ఇస్ చాప్టర్ 3. కాండక్ట్ ఇస్ చాప్టర్ 4. కన్ఫెషన్ ఇస్ చాప్టర్ 5. కాన్ఫ్లిక్ట్ ఇస్ చాప్టర్ 6. ఇవి 6 అధ్యాయాలు. బై ద బై, ఈ 6 అధ్యాయాలు లేకపోతే ఈ 6 టైటిల్స్ ఇచ్చినటువంటి ఆయన పేరు వెర్నాన్ మెక్గీ. వెర్నాన్ మెక్గీ. హీఈస్ ద వన్ హూ గేవ్ దీస్ టైటిల్స్. మనకి 80s లో మన ఇండియాలో రేడియోలో విశ్వవాణిలో ఆర్ఆర్కే మూర్తి గారు ఒక 5.5-6 years పాటు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అప్పట్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు వెర్నాన్ మెక్గీ ఇచ్చినటువంటి కామెంటరీని బేస్ చేసుకొని చేసినటువంటి ప్రసంగాలు అన్నమాట. సో దట్ ఈస్ వెర్నాన్ మెక్గీ హూ గేవ్ దీస్ టైటిల్స్. సో మై ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ 3 verses టుడే. 3 వచనాలను మనం చూడబోతున్నాం. ఐ దేర్ఫోర్, a prisoner for the Lord, urge you to walk in a manner worthy of the calling to which you have been called, with all humility and gentleness, with patience, bearing with one another in love, eager to maintain the unity of the Spirit in bond of peace. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శక్తి కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ద సింపుల్ కాన్సెప్ట్ దట్స్ బీన్ టోల్డ్ టు us is this: eager to maintain the unity of the Spirit. I want to first of all mention this very clearly. We are not called to produce unity. We are not called to produce unity. We are not called to create unity. దేవుడు ఐక్యతను మీరు ఏదో విధంగా సాధించి పెట్టండి అని చెప్పట్లేదు. మీరు ఏదో విధంగా ఐక్యత బయట నుంచి సంపాదించి పెట్టండి అని అనట్లేదు.
God is not asking us to produce unity. God is not asking us to create unity. The word that's been used here is God is asking us to maintain unity, preserve unity. మీరు ఈ యొక్క ఐక్యతను కాపాడండి అని అంటున్నాడు. ఈ ఐక్యత ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. చాలా క్లియర్గా మనకి ఉన్నది. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. దిస్ యూనిటీ ఈజ్ క్రియేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు ఈ ఐక్యతను కలిగిస్తాడు. హీ ఈజ్ ద క్రియేటర్. అయితే మనం చేసేది ఏంటి తెలుసా? వీఆర్ ద ప్రిజర్వర్స్. దాన్ని కాపాడేటువంటి వాడు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. వై వీఆర్ కాల్డ్ టు ప్రొటెక్ట్. దేవుడు ఎందుకు మనల్ని ప్రొటెక్ట్ చేయమంటున్నాడు? దేవుడు ఎందుకని మనల్ని మెయింటైన్ చేయమంటున్నాడు? ఎందుకనంటే క్రియేట్ చేసేది దేవుడు, దాన్ని మెయింటైన్ చేసేది మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చాలా స్లిమ్గా ఉన్నారనుకోండి, వాళ్ళ స్ట్రక్చర్ చక్కగా ఉన్నదనుకోండి, మనం ఏమంటాం తెలుసా? వీడు బాగా బాడీ మెయింటైన్ చేస్తున్నాడు రా అని అంటారు. వాట్ యు మీన్ బై మెయింటైనింగ్ ద బాడీ? హీఈస్ నాట్ క్రియేటింగ్ ద బాడీ. వాడికి దేవుడు బాడీ ఇచ్చాడు, అయితే దానికి రైట్ ఫీడింగ్ ఇవ్వటం బట్టి, రైట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వటం బట్టి హీ ఈజ్ మెయింటైనింగ్ హిస్ స్ట్రక్చర్. దేవుడు తనకిచ్చినటువంటి స్ట్రక్చర్ని సరి అయినటువంటి పద్ధతిలో మెయింటైన్ చేస్తున్నాడు. తిండి ఎక్కువ తినేసేస్తే పొట్ట వస్తుంది, తిండి సరిగ్గా తినకపోతే ముఖం పీక్కుపోతుంది. బట్ ఇఫ్ యూ ఈట్ ద రైట్ ఫుడ్, డూ ద రైట్ ఎక్సర్సైజ్, యువర్ ఎనాటమీ విల్ బి ఇన్ ద రైట్ వే. నీకున్నటువంటి ఎనాటమీ, నీకున్నటువంటి ఫిజిక్ రైట్ వేగా ఉంటుంది. నేను ఫిజికల్ బాడీని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నానంటే, ఫెలోషిప్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎ బాడీ, ఒక శరీరం. ఆ యొక్క ఫెలోషిప్లో బిలీవర్కి ఐక్యతను ప్రొడ్యూస్ చేసేది పరిశుద్ధాత్ముడు. ఎందుకనంటే నేను పరిశుద్ధాత్మను బట్టి యేసుప్రభుని అంగీకరిస్తే, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మని బట్టి యేసుప్రభుని అంగీకరిస్తే, మా మధ్యన ఆ యొక్క యూనిటీ అనేది పరిశుద్ధాత్ముడు క్రియేట్ చేసేది. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ క్రియేట్స్ దట్ యూనిటీ. కాబట్టి నేను విశ్వాసిగా ఆ యొక్క యూనిటీని కాపాడుకుంటాను. దట్స్ ఆల్. We only preserve it. My friends, that is the heading. Therefore, the unity that Paul is speaking is not organizational. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఈ యొక్క ఐక్యత అనేది మనకి ఈ లోకములో ఉన్నటువంటి సంబంధాలు బట్టి కాదు, ఈ లోకములో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్లో ఉండేవి కాదు, సంస్థాగతమైనవి కాదు. It is not organizational. I'm not against organizational unity. సంస్థాగతమైనటువంటి ఐక్యతకు వ్యతిరేకిని కాదు. But that is not what the word of God here is telling about. ఇక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యం చెప్పేది అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యం చెప్పేది ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే అంతర్గతంగా కలిసి ఉండేది. దిస్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే మీకు తెలిసింది కదా, ఎనాటమీ అంటే బాడీలో ఉన్నటువంటి వేరే పార్ట్స్ని స్టడీ చేసేది. ఫిజియాలజీ అంటే ఏంటంటే బాడీ ఏ విధంగా లింకప్ అవుతుంది, ఏ విధంగా మసిల్ మూమెంట్ ఉంటుంది, ఏ విధంగా బాడీ ఫంక్షన్ అవుతుంది. దట్ స్పీక్స్ అబౌట్ ఫిజియాలజీ. సో హియర్ ద యూనిటీ ఈజ్ క్రియేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. The spiritual physiology is given to us by the Spirit of God. What we have to do is we need to maintain it. దాన్ని మనము కాపాడుకోవాలి, దాన్ని మనము జాగ్రత్తగా ముందుకి కొనసాగాలి. So that is what Paul is trying to speak here. పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి విషయం అది. సో పౌలు భక్తుడు దీన్ని ఎలాగ మాట్లాడుతున్నాడు చూడండి. I therefore, a prisoner for the Lord, urge you. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. యూనిటీ ఇన్ స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మలో ఐక్యము కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేర్ఫోర్, అందుకనే పౌలు అర్జీ చేస్తున్నాడు, బతిమిలాడుతున్నాడు. పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు ఎంత దాకా కోరుకుంటున్నాడంటే, బాబు మీలో ఐక్యము కలిగి ఉండటానికి నేను చెరలోకి వెళ్ళిపోవడానికి ఇష్టమే, నేను చెరలోకి వెళ్ళిపోవడానికి ఇష్టమే. ఐ యామ్ ఎ ప్రిజనర్ ఫర్ దిస్ సేక్ ఆఫ్ యూనిటీ. ఈ ఐక్యత కోసం నేను ఖైదీని అయిపోవడానికి ఇష్టపడుతున్నాను. చాప్టర్ 1లో
ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ అపాజిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. చాప్టర్ 4లో ఐఎమ్ ద ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు. అక్కడ అపాజిల్ అని ఎందుకు అన్నాడంటే, నేను దేవుని యొక్క పోస్ట్ మ్యాన్ కాబట్టి అపాజిల్. దేవుని యొక్క మిస్టరీని మీకు బహిర్గతం చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు కాబట్టి ఐఎమ్ ఎ పోస్ట్ మ్యాన్. గాడ్ హ్యాస్ యూజ్డ్ మీ, గాడ్ ఈజ్ యూజింగ్ మీ టు రివీల్ ద మిస్టరీ టు యూ. దేర్ఫోర్ ఐఎమ్ ఎ పోస్ట్ మ్యాన్. నేను మీకు వర్తమానం తెచ్చేటువంటి వాడిని. దేర్ఫోర్ ఐఎమ్ ఎన్ అపాజిల్. అయితే సెకండ్ హాఫ్లోకి వచ్చేప్పటికి, 4th చాప్టర్లోకి వచ్చేప్పటికి, హీఈస్ కాలింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ప్రిజనర్. ఆయన ఖైదీని అని చెప్తున్నాడు. ఎందుకని ఖైదీ అని చెప్తున్నాడు? ఏ మిస్టరీ అయితే రివీల్ చేశాడో, ఆ రెవల్యూషన్ తనని జైల్లోకి తీసుకెళ్ళింది. తాను రివీల్ చేసిన మిస్టరీ అంటే తెలుసా? బాబు, యూదుడని కానీ యూదేతరుడని కానీ తారతమ్యం లేదు, మీరిద్దరూ ఒకటే. మధ్యలో ఉన్న గోడ పగలగొట్టేశాడు దేవుడు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం అందరము ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళం. క్రీస్తులో ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, దెర్ ఈస్ నో రేషియల్ డిస్క్రిమినేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దెర్ ఈస్ నో కాస్ట్ బ్యారియర్. కులము అనేది లేదు, తెగ అనేది లేదు, జాతి అనేది లేదు. మనమందరం కూడా ఒకటై ఉన్నాము. వీఆర్ వన్. ఆ మాట చెప్తే నన్ను జైల్లో పెట్టారు. అందుకే క్రీస్తు నాకు ఇచ్చిన పనికి నేను ఖైదీనయ్యాను. ఐఎమ్ ఎ ప్రిజనర్ అని చెప్తున్నాడు. రెండోది, క్రీస్తు నన్ను వెళ్ళి బోధించమన్నాడు, నేను బోధించాను. ఐ వాజ్ ఒబీడియంట్ టు ద కాల్ ఆఫ్ క్రైస్ట్. దేర్ఫోర్ ఐ బికేమ్ ఎ ప్రిజనర్. మూడోది, నేను దాన్ని పాటించాను. ఐ నాట్ ఓన్లీ ఒబేడ్ బట్ ఐ ఆల్సో అప్లైడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను పాటించాను. నేను గ్రీసు దేశస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చేసుకున్నాను. బానిసల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తమ్ముడు అని పిలిచాను. ఒనేసిముని తమ్ముడు అని పిలిచాడు. ఆయన తీతుని తమ్ముడు అని పిలిచాడు. తిమోతిని తమ్ముడు అని పిలిచాడు. దే వర్ నాట్ కంప్లీట్లీ జూస్, బట్ హీ డిడ్ దాట్. ఆ విధంగా చేసినందుకు నన్ను ప్రిజనర్ చేశారు, నన్ను జైల్లో పెట్టారు. మై ఫ్రెండ్స్, దేవునికి మనం విధేయత చూపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ యు మే బి బౌండ్ అవుట్ సైడ్. ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు సమ్ టైమ్స్ యు మైట్ బి బౌండ్ అవుట్ సైడ్. బయట మీకు గొలుసులేయచ్చు, బట్ యు విల్ బి ఫ్రీ ఇన్ సైడ్. నువ్వు లోన మాత్రం స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటావు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? లోన ఎలా ఉన్నా పర్లేదు, బయట మాత్రం స్వేచ్ఛ కావాలనుకుంటాం. వి కాంప్రమైజ్, వి గో విత్ ద సొసైటీ, వి గో విత్ ద గ్రూప్. మనకు గుంపుతో వెళ్ళిపోతూ ఉంటాం, సొసైటీతో వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అని అంటే, బయట మనకి స్వేచ్ఛ కావాలి. రీసెంట్గా ఒక పెద్ద ఆయన, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్, ఎందుకంటే డీటెయిల్స్లోకి వెళ్తే మేబీ యూ కెన్ ఐడెంటిఫై హూ దట్ పర్సన్ ఈజ్. ఆయన చాలా పెద్ద ఆఫీసర్. వాళ్ళ పిల్లలందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అందరూ కూడా ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నాకు మెసేజ్ పంపిస్తూ ఏమంటాడు తెలుసా? పర్టికులర్ కాస్ట్ గ్రూప్లో నాకు పెళ్లి సంబంధాలు కావాలి అని అన్నాడు. ఆయనకి తెలియదేమో అనుకొని నెమ్మదిగా చాట్ చేయటం మొదలు పెడితే హీ న్యూ ఎవ్రీథింగ్. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రాంగ్. నేను చేసే తప్పని నాకు తెలుసు, బట్ ఈ సొసైటీలో నేను చేయక తప్పదని అంటున్నాడు. మై ఫ్రెండ్స్, వేర్ డూ యూ వాంట్ ఫ్రీడమ్? డూ యూ వాంట్ ఫ్రీడమ్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్? బయట కావాలా నీకు స్వేచ్ఛ, లోన కావాలా నీకు స్వేచ్ఛ? పౌలు భక్తుడికి లోన స్వేచ్ఛ ఉంది, బయట చెరలో ఉన్నాడు ఆయన. చేతులకి గొలుసులు ఉన్నాయి, చుట్టూ రోమన్ సైనికులు ఉన్నారు, కానీ క్రీస్తులో ఆనందిస్తున్నాడు ఆయన. అందుకనే ఆ పదాన్ని ఉపయోగించాడు బ్యూటిఫుల్ గా. ఐ దేర్ఫోర్ ఎ ప్రిజనర్ ఫర్ ద లార్డ్. There is Lord in me. He gives me absolute joy, peace and freedom. But outside I am in chains. నేను బయట చెరలో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా చెప్తూ ఏమంటున్నాడంటే, యూనిటీ ఇన్ స్పిరిట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, అయ్యా ఈ ఐక్యత మీరు కలిగి ఉండటానికి, నేను చెరలోకి వెళ్తే ఈ ఐక్యత మీరు కలిగి ఉండటానికి యేసయ్య సిలువ మీద చచ్చిపోయాడు. దిస్ యూనిటీ కాస్టెడ్ గాడ్స్ క్రైస్ట్ లైఫ్. ఈ ఐక్యత క్రీస్తు యొక్క రక్తాన్ని కోరింది.
క్రీస్తు యొక్క ప్రాణాన్ని కోరింది. అది మీకు అందించటానికి నేను చెరలోకి వెళ్లాల్సి వచ్చింది. కెన్ యూ అండర్స్టాండ్ హౌ ప్రెషియస్ ఇస్ దిస్ టీచింగ్? కెన్ యూ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్? మిమ్మును బతిమాలు కొనుచున్నాను కాబట్టి, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఐఆమ్ ప్లీడింగ్ యూ అని అంటా ఉన్నాడు. ఐఆమ్ ప్లీడింగ్ యూ. మై ఫ్రెండ్స్, పౌలు భక్తుడు ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? క్రిస్టియానిటీకి అదర్ రిలీజియన్స్ ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ చెప్పి ఎందుకని పౌలు భక్తుడు అంత స్ట్రాంగ్ గా అర్జ్ చేస్తున్నాడో మీకు చెప్తాను. మిగిలిన రిలీజియన్స్ లో పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. మిగిలిన మతాలలో ప్రజలు దేవుణ్ణి వెతుకులాడుకుంటూ వెళ్తున్నారు. ఇన్ క్రిస్టియానిటీ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మానవుల్ని వెతుక్కుంటూ వచ్చారు. రైట్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయంలో గాడ్ కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ Adam, where are you? From that moment God is always behind us. మన వెంట ఉన్నాడు ఆయన. That is the difference between Christianity and all other religions. రెండో డిఫరెన్స్ ఏంటో చెప్పంటారా? In all other religions it is first of all rules. ఏం చేయాలి? But in Christianity it is not rules first, it is redemption first. ముందు విమోచన. నువ్వు పాపంలో ఉన్నావా? ఆ పాపంతోనే నా దగ్గరకు వచ్చాయి. నీకు కుష్టి వ్యాధి ఉందా? కుష్టి వ్యాధితోనే నా దగ్గరకు వచ్చేసాయి. నువ్వు మురిగ్గా ఉన్నావా? ఆ మురికితోనే నా దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడే వ్యభిచారం చేసావా? వచ్చేసాయి నా దగ్గరికి. యు కమ్ టు మీ యాజ్ యు ఆర్, ఐ విల్ రిడీమ్ యూ. నేను విడుదల కలిగిస్తాను. ఇన్ క్రిస్టియానిటీ ఇట్ ఈస్ రిడెంప్షన్ ఫస్ట్ అండ్ దెన్ రూల్స్. ముందు దేవుడు నిన్ను విడుదల కలిగిస్తాడు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాడు ఆయన. వాట్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ యూ కెన్ సీ. అందుకనే మొదటి 3 అధ్యాయాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో ద బ్లెస్సింగ్స్ వీ హ్యావ్ ఇన్ గాడ్, ద రిడెంప్షన్ వీ హ్యావ్ ఇన్ గాడ్, ద సాల్వేషన్ వీ హ్యావ్ ఇన్ గాడ్, ద జాయ్ వీ హ్యావ్ ఇన్ గాడ్. ఇది మనకు కనబడుతుంది. Now that you have that joy, now that you have that redemption, now that you have that salvation, now that you have been given that security, ఆ భద్రత నీకు ఇవ్వబడింది, ఆ రక్షణ నీకు ఇవ్వబడింది, ఆ విమోచన నీకు ఇవ్వబడింది. Now you walk like this. Rules are there in Christianity, but they come after the redemption. విడుదల తర్వాత అది మనకి వచ్చేదిగా ఉంటుంది. ఎక్సోడస్, నిర్గమకాండము ఓపెన్ చేయక్కర్లేదు కనుక మనం చూసినట్లయితే మొదటి 18 అధ్యాయాల్లో మనకు కనబడేది ఏంటి తెలుసా? దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. హీ హాస్ చోజన్ మోజెస్, హీ హాస్ సెంట్ మోజెస్ టు ఫారో దగ్గర 10 ప్లేగ్స్ వచ్చాయి, 10 తెగుళ్ళు వచ్చాయి. దెన్ ఫైనలీ ఫారో డిసైడెడ్ టు లెట్ ద పీపుల్ గో. ప్రజల్ని వెళ్ళమని ఒప్పుకున్నాడు. దెన్ గాడ్ హ్యాస్ పార్టెడ్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పీపుల్ కేమ్ త్రూ ద విల్డర్నెస్, కేమ్ నియర్ టు ది మౌంట్ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన కమాండ్మెంట్స్ ఇచ్చాడు. At Mount Sinai he gave the commandments. Chapter 1 to chapter 18 calling people to himself. దేవుడు ప్రజల్ని తన దగ్గరికి పిలుచుకున్నాడు. From chapter 19 he tells them what they should do. వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. My friends, having given you what we have in God, క్రీస్తులో మనకున్నటువంటి విషయాలు చెప్పిన తర్వాత now Paul wants to ask us what we should have. ఎందుకు అనంటే we are called for it. మనం పిలువబడ్డాం. Chapter 1 to 3 it speaks about the wealth we have. Chapter 4 to 6 it speaks about our walk. అది wealth, మన ఐశ్వర్యము. ఇది walk, మన ఆశయం. దట్ ఈజ్ అవర్ పొజిషన్ ఇన్ గాడ్. దేవునిలో మనకున్నటువంటి స్థాయి, ఇది మన ప్రాక్టీస్, మనం చేయాల్సినటువంటి పని. దట్ ఈజ్ అవర్ బీయింగ్, మన యొక్క ఉనికి. దిస్ ఈజ్ అవర్ డూయింగ్, మన యొక్క పని. దేవుడు ముందు మనతో సంబంధం ఏర్పరచుకుంటాడు, ఆ తర్వాత ఏదైనా చేస్తాడు. రిమెంబర్ దిస్, వితౌట్ క్రైస్ట్ అండ్ హోలీ స్పిరిట్ వన్ కెనాట్ లివ్ ఎ హోలీ లైఫ్. క్రైస్తవ జీవితం క్రీస్తులో ఉన్నప్పుడే సాధ్యం, పరిశుద్ధాత్మ ద్వారే సాధ్యం. క్రైస్తవ జీవితం క్రీస్తులో ఉన్నప్పుడే సాధ్యం, పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. వితౌట్ హోలీ స్పిరిట్, ద రిసోర్సెస్ ఇన్ హోలీ స్పిరిట్,
వితౌట్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ నోబడి క్యాన్ బి ఏ క్రిస్టియన్. ఎవ్వరు కూడా క్రైస్తవుడిగా ఉండలేరు. హ్యావింగ్ సెడ్ దట్, లెట్ మీ రీడ్ దిస్ వర్స్ అగైన్. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతోనూ నడుచుకొనవలెను. వీఆర్ కాల్డ్ టు ఎ వర్ది వాక్. మనం దేనికోసం పిలువబడ్డాం అంటే ఒక యోగ్యమైనటువంటి నడత కోసం పిలువబడ్డాం. మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ లైక్ ఎ డ్రెస్, ఇట్ ఈస్ లైక్ ఎ వాక్. మన యొక్క నడత, మన యొక్క అటైర్, మనకున్నటువంటి అటైర్. దెర్ ఆర్ 2 things I want to tell you about dress. Your dress is the address. నీ డ్రెస్సే నీకు అడ్రస్. ఎలాగ అంటాము, దెర్ ఆర్ 2 ways of looking at your dress. ఎలాగనంటే, ఒకటి, నువ్వు ఖరీదైనటువంటి బట్టలు వేసుకుంటే కనుక యువర్ అడ్రస్ జనరల్లీ షుడ్ బి రిచ్. నీకున్నటువంటి అడ్రస్ గొప్పది. అందుకనే బట్టను బట్టి వ్యక్తి యొక్క స్థాయిని వాళ్ళు సూచిస్తూ ఉంటారు. సో డ్రెస్ ఇస్ ద అడ్రస్. రెండోది ఏంటి చెప్పంటావా, డ్రెస్ ఇస్ ద అడ్రస్ అని అంటే, ఎక్కడి నుంచి వచ్చావు అంటానికి డ్రెస్ అది అడ్రస్ ఇస్తే, ఎక్కడికి వెళ్తున్నావు అనే దానికి కూడా అడ్రస్ ఇస్తుంది. ఎలాగంటే, ఆఫీస్కి వెళ్తే మనం ఒక విధమైన డ్రెస్ వేసుకుంటాం, చర్చ్కి వెళ్తే ఒక విధమైనటువంటి డ్రెస్ వేసుకుంటాం, ఈవినింగ్ పార్టీకి వెళ్తే ఒక విధమైన డ్రెస్ వేసుకుంటాం, ఒకవేళ వీకెండ్లో బీచ్కి వెళ్తే ఒక విధమైన డ్రెస్ వేసుకుంటాం. యువర్ డ్రెస్ టెల్స్ వేర్ యువర్ వాకింగ్. నువ్వు వేసుకునేటువంటి బట్టలు చెప్తేనే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేటువంటి విషయం. అయితే ఈ యొక్క అడ్రస్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బి ఫర్ ఎ మూమెంట్, ఫర్ సమ్ ఇట్ క్యాన్ బి ఫర్ ఎ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ ఫంక్షన్ అనుకోండి, ఇట్స్ అ మూమెంట్. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఉన్నంతకాలం ఆ డ్రెస్ వేసుకోవాల్సిందే. ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు, ఒక ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ఆ స్టడీ అయ్యేదాకా ఆ డ్రెస్ వేసుకోవాల్సిందే. సో ఫర్ సమ్ ఇట్ ఇస్ అ మూమెంట్, ఫర్ సమ్ ఇట్స్ అ కోర్స్. అది ఒక కోర్స్ లాగా ఉంటూ ఉన్నది. నౌ హియర్ దేవుడు మనల్ని వర్ది వాక్ అడుగుతున్నప్పుడు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ మూమెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ కోర్స్. ప్లీజ్ రిమెంబర్, ఇట్స్ నాట్ ఎ మూమెంట్, ఒక సాయంకాలం కాదు. ఇట్స్ నాట్ ఎ కోర్స్, 2 years 3 years 5 years కాదు. ఇట్స్ ఫర్ లైఫ్. జీవితాంతం ఈ వాక్ ఉండాలి అని అడుగుతున్నాడు. జీవితాంతం ఈ వాక్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ యువర్ కాలింగ్. ఇది నీ పిలుపు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యువర్ కెరియర్. కెరియర్ ఈస్ డిఫరెంట్, కాలింగ్ ఈస్ డిఫరెంట్. యువర్ కాలింగ్ ఈజ్ యువర్ వొకేషన్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యువర్ కెరియర్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ కాలింగ్. ఇప్పుడు కాలింగ్కి కెరీర్కి తేడా ఏంటో చెప్తున్నాను. కెరీర్ అన్నప్పుడు యూ క్యాన్ బికమ్ ఎ సాఫ్ట్వేర్, you can take up a career in software, you can take up a career in business, you can take up a career in medical department or any engineering department. That's your career. But let me tell you one thing, people can be from different careers but can have one calling, a calling to be a singer. There are doctors who are singers, there are engineers who are singers, there are lawyers who are singers, there are students who are singers. So irrespective of your career, this is your calling, the calling to be a singer. So now you understood the difference. Whatever your career is, you might be in a secular job, or you might be a homemaker, or you might be in a church, you might be in a committee. Wherever you are called to live a life worthy. దేవుడు పిలిచిన పిలుపుకు యోగ్యమైనటువంటి నడత కలిగి ఉండాలని నిన్ను పిలవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నౌ వాట్ ఈస్ ది వర్ది వాక్ దట్ ఈస్ స్పీకింగ్ అబౌట్? గ్రీక్ లో వర్ది, ద వర్డ్ వర్ది ఇన్ గ్రీక్ ఈజ్ ఈక్వలెంట్ టు ద వర్డ్ కాల్డ్ బాలన్స్. బాలన్స్, బాలన్స్ అన్న మాటకి వర్ది అన్న మాటకి గ్రీక్ లో ఒకటే పదం. బాలన్స్ అని అన్నప్పుడు నేను మాట్లాడేది ఏంటి తెలుసా? భారతదేశంలో త్రాసు అంటారు చూసా, త్రాసు అంటే ఒక పైన బార్ ఉంటుంది, దానికి కింద 3 strings ఉంటాయి, 2 bowls ఉంటాయి, అటొకటి ఇటొకటి. ఒక బౌల్లో స్టోన్స్ వేస్తారు, ఇంకా బౌల్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఎనీ థింగ్స్ వేసి వెయి చేస్తారు. దట్స్ కాల్డ్ అ బాలన్స్. అర్థమైందా? ఇక్కడ వర్ది అన్నప్పుడు దట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్. దేవుడు నీ మీద ఎంతైతే కృప చూపించాడో
దానికి అనుగుణంగా నీ కాండక్ట్ ఉండాలి. డిడ్ యు అండర్స్టాండ్ నౌ? దేవుడు ఎంతైతే నీ పట్ల కృప చూపించాడో దానికి అనుగుణంగా నీ యొక్క కాండక్ట్ ఉండాలి. కాబట్టి సీనియర్ బిలీవర్ ఎక్కువ కాండక్ట్ కలిగి ఉంటాడు, జూనియర్ బిలీవర్ అంత కాండక్ట్ ఉండకపోవచ్చు. ఎక్కువ హ్యూమిలిటీ సీనియర్ బిలీవర్కి ఉంటుంది, ఎక్కువ మర్యాద సీనియర్ బిలీవర్కి ఉంటుంది, ఎక్కువ జాగ్రత్త సీనియర్ బిలీవర్కి ఉంటుంది. బికాస్ దట్ సీనియర్ రిసీవ్డ్ మోర్ గ్రేస్, ఎక్కువ కృపను పొందాడు కాబట్టి. దట్ ఈస్ ద బ్యాలెన్స్ దట్ హీ ఈస్ స్పీకింగ్ అబౌట్. క్రిస్టియానిటీ ఈస్ ద వే ఆఫ్ వాకింగ్. క్రైస్తవత్వము అనేది ఒక విధంగా నీ నడవడి, ఇట్స్ యువర్ వాక్. బేసికలీ ఇట్స్ యువర్ వాక్. దేర్ఫోర్ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంతైతే నేర్చుకున్నావో అంత నీ నడతలో కనబడాలి. నేర్చుకోవటం అనేది డాక్ట్రిన్ అయితే నడక అనేది డివోషన్. ఈ రెండు బ్యాలెన్స్ లో ఉండాలి. దెర్ ఆర్ 2 ఇంబ్యాలెన్సెస్, 2 రకాలైనటువంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. కొంతమంది దే లెర్న్ ఎ లాట్ బట్ దే డోంట్ అప్లై ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ లైఫ్లో చాలా నేర్చుకుంటారు, చాలా చదివేస్తారు, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు, కానీ వాళ్ళ యొక్క లైఫ్లో దాన్ని అప్లై చేసుకోరు. దే బికమ్ ప్రౌడ్, దే బికమ్ యారగెంట్. వాళ్ళు చాలా గర్విష్ఠులుగా అయిపోతారు. వాళ్ళ యొక్క మాట్లాడే తీరు సవాలు చేసినట్లు ఉంటుంది, తొడగొట్టే వాళ్ళుగా ఉంటారు. చూసుకుందాంరా, ఇలాంటి పదజాలాలు ఎవరికి ఉంటాయి తెలుసా? దే హ్యావ్ మోర్ డాక్ట్రీన్ బట్ వెరీ లెస్ డివోషన్. దాట్స్ అన్ ఇంబాలెన్స్. రెండో రకమైన ఇంబాలెన్స్, దే హ్యావ్ వెరీ లెస్ డాక్ట్రీన్ బట్ దే వాంట్ టు హ్యావ్ మోర్ డివోషన్. ఎక్కువ వాళ్ళు డివోషన్ కలిగి ఉండాలి అనుకుంటారు. వాళ్ళలో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి లీగలిజం. లీగలిజంలో ఇది చేస్తేనే రైటు, ఇలా ఉంటేనే రైటు, ఇక్కడికి వెళ్తేనే రైటు, ఇలా ప్రార్థన చేస్తేనే రైటు, ఇంతసేపు ప్రార్థన చేస్తేనే రైటు, కళ్ళంట నీళ్ళు వస్తేనే రైటు, తెల్ల బట్టలు వేసుకుంటేనే రైటు, జుట్టుకు నూనె రాసుకుంటేనే రైటు, పాపడుంటేనే రైటు. దిస్ ఈజ్ మోర్ డివోషన్ అండ్ వెరీ లెస్ డాక్ట్రిన్. లీగలిజం. వాళ్ళు చాలా గీతలు గీసేస్తారు. వాళ్ళు ఎవ్రీవేర్ దే హ్యావ్ లైన్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద లైన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క లైన్ తెలియదు కాబట్టి వీళ్ళు సొంత గీతలు గీసేసుకుంటూ ఉంటారు. లీగలిజం. రెండో ప్రాబ్లం వాళ్ళకు ఉండేది ఏంటి తెలుసా? సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ. వాళ్ళు చాలా భక్తిగా కనబడతారు. వెన్ ఇష్యూస్ కమ్ దే స్టార్ట్ షేకింగ్. వాళ్ళు వణుకుతూ ఉంటారు. ద రీజన్ ఇస్ దిస్, they have more devotion but very less doctrine. My friends, that is why worthy balance అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తున్నాడు. Now how we should walk, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ఐక్యత కలిగి ఉండాలి, this is the question. పౌలు భక్తుడు దీనికి ఏమన్నాడు తెలుసా? Now I'm reading that verse. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. There are 4 things Paul is mentioning here. సంపూర్ణ వినయముతోను ఒక మాట, సంపూర్ణ వినయముతో. రెండోది సాత్వికముతోను. మూడోది దీర్ఘశాంతముతోను. నాలుగోది ఒకరినొకడు సహించుచు. These are the 4 things that are essential to maintain the unity that God the Spirit has given to us. పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ ఐక్యత కాపాడుకోవడానికి ఈ 4 కావాలి. ఈ 4. My friends, let me define these 4 words and then conclude this message. The first one is humility. మనలో హ్యూమిలిటీ, దేవుడు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించగానే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి సహజబద్ధంగా మనకు వచ్చేది ఏంటి తెలుసా? హ్యూమిలిటీ. దాన్ని మనం మెయింటైన్ చేయాలి. నా హ్యూమిలిటీ అంటే ఏంటి అని అంటే, హ్యూమిలిటీ ఈజ్ నాట్ హ్యావింగ్ సంథింగ్ ఇన్ పర్సంటేజ్. ఇంతుంటే హ్యూమిలిటీయా, అంతుంటే హ్యూమిలిటీ అని కాదు. హ్యూమిలిటీ ఈజ్ ఆల్వేస్ 100%. హ్యూమిలిటీ ఈజ్ బేసికలీ అన్ యాటిట్యూడ్. అది వైఖరి. హ్యూమిలిటీ ఈజ్ యువర్ లైఫ్స్ ఎసెన్స్. నీ జీవితపు అది ఆయువు పట్టుగా ఉంటుంది. ఈ లోకము అలా చూడదు హ్యూమిలిటీని.
ఈ లోకం హ్యూమిలిటీని ఏమంటుంది తెలుసా? వేర్ యువర్ యాటిట్యూడ్, నువ్వు వైఖరి కలిగి ఉండాలి. హ్యూమిలిటీ ఈజ్ నాట్ ద మార్కెటింగ్ టర్మ్. ఈ లోకములో వినయము అనేది సరి అయినటువంటి పదం కాదు. ఆఫీస్లో వినయాన్ని చూపిస్తే నెత్తి మీదకి ఎక్కేస్తారు. ఫ్రెండ్స్ దగ్గర తల వంచుకుంటే నెత్తి మీదకి ఎక్కేస్తారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం వినయాన్ని ప్రదర్శిస్తే మన మీద వాళ్ళు రూల్ చేయటం మొదలు పెడతారు. సో యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ హ్యూమిలిటీ. ద ఆపోజిట్ ఆఫ్ హ్యూమిలిటీ ఈజ్ ప్రైడ్, గర్వం, సెల్ఫ్ బోస్టింగ్, నీకేమున్నాయో చెప్పుకోవటం. ప్రైడ్ ఈజ్ ట్రస్టింగ్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకోవటం. చాలా మంది ప్రసంగికులు కూడా హ్యూమిలిటీ లేని వాళ్ళు కనబడుతూ ఉంటారు. దే స్పీక్ మోర్ అబౌట్ దెమ్సెల్ఫ్ ఇన్ ద మెసేజ్ రాదర్ దెన్ ద వర్డ్ ఆర్ గాడ్. వాక్యం గురించి మాట్లాడరు, దేవుడి గురించి మాట్లాడరు, తమ సొంత గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రైడ్ ఈజ్ నెంబర్ 1 ఎనిమీ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్. గర్వం ఉంటే, ఈగోస్ ఉంటే, ప్రైడ్ ఉంటే మనం వేరే వాళ్ళతో సఖ్యతతో కలవలేము. హ్యూమిలిటీ ఈస్ ద రికగ్నిషన్ దట్ ఆల్ దట్ వీఆర్ డ్యూ టు గాడ్స్ గ్రేస్. హ్యూమిలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే నాకున్నదో దాన్నంతటి దేవుడిచ్చాడు. వాట్ ఎవర్ ఐ హ్యావ్, విజ్డమ్ ఉందా నీకు, ఇట్స్ వాట్ గాడ్ హెస్ గివెన్. ఆరోగ్యం ఉందా నీకు, ఇట్ ఈస్ వాట్ గాడ్ హెస్ గివెన్. ఆపర్చునిటీస్ ఉన్నాయా నీకు, గాడ్ హెస్ గివెన్. టాలెంట్స్ ఉన్నాయా నీకు, ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ యూ. When you understand it is what God has given you, నువ్వు హ్యూమిలిటీ అంటే అబద్ధం ఆడవు. హ్యూమిలిటీ ఈజ్ నాట్ టెల్లింగ్ లైస్. అంటే నీకేదైతే ఉందో లేదు అని చెప్పుకుంటే అది అబద్ధం. ఇట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ. డినయింగ్ వాట్ యు హ్యావ్ ఈజ్ అ లై. ఏదైతే నీకున్నదో అది లేదని చెప్తే కనుక అది హ్యూమిలిటీ కాదు, అబద్ధం. హ్యూమిలిటీ ఈజ్ నాట్ సెల్ఫ్ పిటీ, స్వజాలి కాదు. అయ్యో నేను పేదదాన్ని, నేను పేదోడు. నో, it is not humility. Humility is surely not thinking highly about yourself. Humility అనేది నీ గురించి ఎక్కువగా ఆలోచించడం కాదు. It is basically glorifying God in what you have. నీకేదైతే ఉందో దాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఉండటం. Humility is putting Christ first. నీకున్న దాన్ని క్రీస్తు కేంద్రితమైన దానిగా ప్రదర్శించడం. Others next and self will be the last. మొదట క్రీస్తు, రెండోది ఇతరులు, మూడోది నువ్వు. బ్యూటిఫుల్. చాలా మంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ప్రైడ్ డిపెండ్స్ ఆన్ వాట్ యు హ్యావ్ అండ్ కంపేరింగ్ విత్ అదర్స్. లాంటి వాడిని కాదు నేను, దాని లాంటి వాడిని కాదు నేను. దట్ ఈస్ ప్రైడ్. అది ప్రైడ్. మై ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ కాండక్ట్ బేస్డ్ ఆన్ ద గ్రేస్ యూ రిసీవ్. నువ్వు రిసీవ్ చేసుకున్న గ్రేస్ని బట్టి చెప్పాలి. I'll give you an example. ఒక కిండర్ గార్డెన్ బాయ్ ఉన్నాడు, ఒక సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి బాయ్ ఉన్నాడు, ఇయర్ 2. వాళ్ళిద్దరికి ఒక టెస్ట్ పెట్టావు, రై 1 2 3 చెప్పని. కిండర్ గార్డెన్ వాడు 1 1 2 2 2 3 అని చెప్తున్నాడు. అయితే ఇయర్ 2 చదివేవాడు ఏమంటాడు తెలుసా, ఇలా అంటూ ఉంటాడు. ఎందుకని? వాడు 1 2 3 టకటక చెప్పేస్తాడు. అదేమన్నా గొప్ప? For him, it is nothing because he has studied for 2 years more than that fellow. So he can tell. My friends, when you are looking at others, look at the possibilities you had and the possibilities of that fellow. నీకున్నటువంటి అవకాశాలు, నీకు ఇచ్చినటువంటి ఇన్పుట్, వాడికి ఇచ్చినటువంటి ఇన్పుట్ ఆలోచించుకుంటే దెన్ యూ క్యాన్ లుక్ అట్ అదర్ పర్సన్స్. ఈవెన్ దో ఈ లోకములో ఇతరులు నీకంటే తక్కువగా అనిపించినప్పటికీ, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ విల్ లుక్ అప్ టు దట్ ఫెలో. వాడు నిన్నే మారు మనసు పొందాడు, గొప్ప జీవితం జీవిస్తున్నాడు. నేను 10 ఏళ్ళు అయింది మారు మనసు పొంది. నేను మారు మనసు పొందిన తొలి దినాన్న ఈ స్థాయిలో నేను లేను. సో ఐ విల్ అప్రిషియేట్ హిమ్, ఐ లుక్ అప్ టు హిమ్. దట్ ఈస్ కాల్డ్ హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీ మనకున్నప్పుడు గౌరవిస్తాం. I never told which passage you should study, but before this message, you are reading that passage about receiving the children. Children ni receive చేసుకోవడం. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి పిల్లోడిని ఒకరిని మధ్యలో పెట్టి ఏమన్నాడు తెలుసా?
ఎవరైతే ఇలాంటి పిల్లోడిని చేర్చుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. దట్ స్పీక్స్ అబౌట్ హ్యూమిలిటీ, వినయం. ద సెకండ్ వర్డ్ ఈజ్ జెంటిల్నెస్, సాత్వికం. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. మీక్నెస్ ఈజ్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. గుర్రం అన్నదే, ఆ గుర్రానికి కళ్ళు వేస్తే కనుక ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఇట్ ఈస్ నాట్ యూజ్లెస్ హార్స్. ఇట్ ఈస్ నాట్ ఫెరోషియస్. అది ఫెరోషియస్ కాదు అని అనలేం. ఇట్ ఈస్ స్టిల్ ఫెరోషియస్. ఇట్ కెన్ రన్ ఫాస్ట్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. మీక్నెస్ ఈస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. మీక్నెస్ ఆపోజిట్ ఏంటి తెలుసా? రివెంజ్, రిటాలియేషన్. ఎవరైనా నీకు తప్పు చేస్తే నువ్వు రిటాలియేట్ అవ్వాలనుకుంటున్నావే, అది మీక్నెస్ కాదు. ఇతరులు తప్పు చేశారు, దానికి నువ్వు రివెంజ్ తీసుకోగలవు, నువ్వు రిటాలియేట్ అవ్వగలవు, అయినప్పటికీ నువ్వు తగ్గి ఉంటే దట్ ఈస్ కాల్డ్ మీక్నెస్. దట్ ఈస్ కాల్డ్ మీక్నెస్. దేవుడు మోషేని నా ఇంటి అంతట్లో కూడా మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు. ఎందుకో తెలుసా? when Moses spent 40 days with God on Mount Sinai, and when he was coming down, he saw them with the golden calf. He became so angry. ఆ గోల్డెన్ కాఫ్ని తగలబెట్టేశాడు, బూడిచ్చేసేసాడు. కానీ పైకి వచ్చి దేవుని పాదాల మీద పడి, ప్రభా వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అని ప్రార్థన చేశాడు. దాట్స్ కాల్డ్ మీక్నెస్. వాళ్ళని లేపేయి అని అడగలేదు. ఎందుకో తెలుసా? వెరీ సింపుల్. He had that, he can pray like that. ఆ విధంగా ప్రార్థన చేయగలడు. బట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. కంట్రోల్లో ఉన్నట్లు మనం చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో వి సీ మోసెస్ లైక్ దాట్. ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ వి సీ జీసస్ గెత్సెమనే తోటలో పేతురు చెవు నరికేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? హే పీటర్, నేను అడిగితే తండ్రి సైన్యాన్ని పంపించగలడు. ఐ డిడ్ నాట్ ఆస్క్ బికాస్ ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్. నేను అప్పగించేసుకున్నాను. హ్యూమిలిటీ అండ్ జెంటిల్నెస్, వినయము, సాత్వికం, దీస్ గో టుగెదర్. ద సెకండ్ పేర్ ఆయన ఏమన్నాడంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అంటే యు ఆర్ ఏబుల్ టు సస్టైన్, యు ఆర్ ఏబుల్ టు సస్టైన్, యు ఆర్ ఏబుల్ టు హోల్డ్ ఆన్, యు ఆర్ ఏబుల్ టు బేర్. నువ్వు సహించటానికి ఇష్టపడుతున్నావు. నీకు హ్యూమిలిటీ ఉన్నప్పుడు అంటే వినయము, నీకు మీక్నెస్ ఉన్నప్పుడు సాత్వికము, దీర్ఘశాంతము దానికి తోడైతే యు విల్ కంటిన్యూ టు బి మీక్, యు విల్ కంటిన్యూ టు బి హంబుల్. వినయముగా ఉండటానికి కొనసాగుతావు. ఈ మూడు ఉన్నప్పుడు నాలుగోది వస్తుంది, ఫార్బేరెన్స్, లవింగ్ వన్ అనదర్, ప్రేమతో ఒకరినొకడు సహించటం. యాక్చువల్గా నీ కోపం వచ్చింది, కానీ హ్యూమిలిటీతో వాడు చిన్నోళ్లే అని తగ్గిపోయావు. మీక్నెస్ తో నీ కోపాన్ని ఆపేసుకున్నావు. లాంగ్ సఫరింగ్ తో నువ్వు కంట్రోల్లోకి వచ్చేసావు. నౌ యు ఆర్ ఏబుల్ టు ఫార్బేర్, యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ వన్ అనదర్. దట్ కీప్స్ యూ యునైటెడ్. అది నిన్ను ఐక్యములో ఉంచటానికి అది సాధ్యపడుతూ ఉంటుంది. ఈగర్ టు మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. పరిశుద్ధాత్ముడు మనలో పెట్టినటువంటి ఆ యొక్క ఫ్రూట్ ఉండటం బట్టి హ్యూమిలిటీ వస్తుంది. కాబట్టి వాడికంటే నేను గొప్ప అని గట్టిగా అరిచేవు. రెండోది జెంటిల్నెస్, మీక్నెస్ వస్తుంది, కంట్రోల్లో ఉంటావు. మూడోది లాంగ్ సఫరింగ్ ఉంటుంది, కాబట్టి పేషెన్స్ ఉపయోగిస్తావు. నాలుగోది యు విల్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. ఐ వాంట్ టు టెల్ యూ 2 stories which really made me to think about this concept of unity that is born in us because of the Spirit of God. Rebecca Pippett అనేటువంటి ఆమె, she wrote a very powerful book called Out of the Salt Shaker. Powerful book. That is about personal evangelism. వ్యక్తిగతంగా ఇతరులకి సువార్త బోధించటం అనే దాని గురించి. Rebecca Pippett is an IVF staff, intervarsity fellowship staff. She works among college and university students. కాబట్టి ఆమె too many illustrations she gives from the college context. She gives these two examples, 2 illustrations, very powerful illustrations, which helps us to understand what is unity. Unity in keep up చేయటం అనేది. ఒకటి, she speaks that this story is from an African continent లో మిడ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక పూర్ నేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే,
There was one student who used to come to Bible study every Sunday evening. And every Sunday evening he used to come late. ఆ స్టూడెంట్ బైబిల్ స్టడీకి ఎవ్రీ సండే ఈవినింగ్ లేట్గా వచ్చేవాడు. ఆ బైబిల్ స్టడీ లీడర్ సీనియర్ పర్సన్ ఎందుకు లేట్ వస్తున్నావు అంటే అతను తలకాయ ఉంచుకునేవాడు. హీ యూస్ టు బౌ డౌన్ హిస్ హెడ్ అండ్ నెవర్ ఆన్సర్. ఆఫ్టర్ అ ఫ్యూ వీక్స్ హీ వాంటెడ్ టు చెక్ వై దిస్ ఫెలో కమ్స్ లేట్, వై. హీఈస్ వెరీ ఆనెస్ట్, యథార్థంగా ఉంటాడు, చక్కగా బైబిల్ స్టడీ థాట్స్ ఇస్తాడు, చాలా నమ్మకంగా ఉంటాడు. వై హీఈస్ కమింగ్ లేట్ అనే ఉద్దేశంతో వన్ సండే హీ గోస్ 2 hours బిఫోర్ టు హిస్ రూమ్. చిన్న హట్లో ఉంటాడు ఆయన, ఒక చిన్న గుడిసెలో. ఆ హట్కి వెళ్ళేటప్పటికి దిస్ స్టూడెంట్ హీ వాస్ టైయింగ్ ఎ న్యూస్ పేపర్ అరౌండ్ హిజ్ వేస్ట్. తన నడుం చుట్టూ ఒక న్యూస్ పేపర్ కట్టుకొని అలా నుంచొని ఉంటాడు. అడిగాడు, వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, న్యూస్ పేపర్ ఎందుకు కట్టుకున్నావు అని అంటే అప్పుడు తను చెప్తూ ఉంటాడు, సార్ ఐ హ్యావ్ ఓన్లీ 1 pair of clothes. నాకు ఒకే ఒక పేర్ ఉన్నది. ప్రతి సండే మార్నింగ్ నేను చర్చ్కి వెళ్ళొచ్చి ఇమీడియట్గా ఆ బట్టలు ఉతికేసి సాయంకాలం ఆరిన తర్వాత అవి వేసుకొని వస్తాను. ఐఎమ్ గెటింగ్ లేట్ బికాస్ ద క్లోత్స్ ఆర్ నాట్ గెటింగ్ డ్రైడ్ అప్ క్విక్లీ. నేను ఎందుకు లేట్ అవుతున్నానంటే ఈ బట్టలు త్వరగా ఆరట్లేదు. ఆరంగానే అవి వేసుకొని నేను వస్తాను. ఐ హ్యావ్ ఓన్లీ 1 pair of clothes, ఒక్క పేర్ ఆఫ్ క్లోత్స్. అది వినంగానే ఆ యొక్క లీడర్కి చాలా మనసు కరిగిపోయి, నో, కెన్ యూ అండర్స్టాండ్ హౌ ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ నౌ? హ్యూమిలిటీ, మీక్నెస్, లాంగ్ సఫరింగ్ and loving one another. Can you understand that? The second example is from the European continent. There was a college student who is very rough, చాలా రఫ్గా ఉంటాడు, టాన్ జీన్స్ వేసుకుంటాడు, కాళ్ళకి చెప్పులు ఉండవు. He was into drugs and all those things. So వాడు ఈ ఫెలోషిప్కి వచ్చాడు, బైబిల్ స్టడీ ఫెలోషిప్కి. స్లోలీ హీ బికేమ్ ఏ క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ అయ్యాడు. బట్ ఆయన అటైర్ అయితే ఇమీడియట్గా మారిపోలేదు. After a couple of weeks, he came to a church, a high church. High church అంటే మీకు అర్థం ఉండాలి కదా. Everybody sits on tables, desks ఉంటాయి. They are all in suit and all those things. Very formal dress. The church is completely carpeted. అయితే వీడు చెప్పులు లేకుండా మురికి కాళ్ళతో వచ్చేసాడు చర్చ్లోకి. వస్తే చుట్టూ చూశాడు, ఎక్కడ సీట్స్ లేవు. ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. He walked to the front. ఆల్మోస్ట్ టు ద ఫ్రంట్ వెళ్ళిపోయాడు. ఎక్కడ సీటు దొరకలేదు. కింద సతికిలు పడిపోయాడు కార్పెట్ మీద. అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు. వాడి నెత్తి అంతా ఎటెటో లేచిపోయి ఉంది. షర్ట్ సరిగ్గా లేదు, ప్యాంట్ చిరిగిపోయింది, కాళ్ళకి చెప్పులు లేవు, మురికిగా ఉన్నాయి. దే వర్ ఏబుల్ టు సీ ద ఫుట్ ప్రింట్స్ ఆన్ ద కార్పెట్. క్లీన్గా ఉన్నటువంటి కార్పెట్ మీద వెళ్ళి సతికిలు పడి అక్కడ కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. ఈ గ్రూప్ లీడర్, అరే వీడు ఇలా వచ్చాడు ఈ చర్చ్కి, వీడు ఏమంటారు, వీళ్ళంతా ఏమనుకుంటారు అని టెన్షన్ పడతా ఉన్నప్పుడు వన్ సీనియర్ పర్సన్ విత్ ఆల్ సూట్ అండ్ ఆల్, హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ దట్ మ్యాన్. అందరి కళ్ళు వీడి మీద ఉన్నాయి. వాడు వెళ్ళి ఏం చేస్తాడు, అతన్ని లాక్కొని బయటికి వెళ్ళిపోతాడా, తిడతాడా, ఏం చేస్తాడని వెళ్ళాడు. ఆ భుజం మీద చెయ్యేశాడు. తనని కొంచెం పక్కకి జరగమని అడిగాడు. టక్కుమని కార్పెట్ మీద ఆ సూట్ వేసుకున్న వ్యక్తి కూర్చుండిపోయాడు. To give company to him. That is called humility. That is called meekness. That is called long suffering. That is called forbearance. When you yield to the Spirit of God, you will be able to show forth that. పరిశుద్ధాత్ముడికి నిన్ను అప్పగించుకున్నప్పుడు అది చూపించగలుగుతావే. My friends, do you have these 4? Humility, meekness, long suffering, and loving one another. Then we can maintain unity at our homes, at our fellowships, at our offices. Yes, we can. It's possible.